మీరు సేల్ డీడ్ ఫైనల్ చేశాక ఈ ఓనర్షిప్ మీకు ఇమ్మీడియట్గా రాదు. ఈ సేల్ డీడ్ని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే ముందు ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, పార్టీస్ డీటెయిల్స్. బయ్యర్ నేమ్, సెల్లర్ నేమ్, వారి అడ్రసెస్ క్లియర్గా ఆధార్ కార్డ్తో వెరిఫై చేసుకోండి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా పెద్ద లీగల్ ఇష్యూస్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నంబర్ 2, ప్రాపర్టీ డీటెయిల్స్. సర్వే నంబర్, ప్రాపర్టీ సైజెస్, ఎవ్రీథింగ్ షుడ్ మ్యాచ్ ద ప్రీవియస్ డాక్యుమెంట్స్. ఏ చిన్న డిఫరెన్స్ ఉన్నా తిరిగి క్వశ్చన్ చేసి సరిచేయండి. నంబర్ 3, పేమెంట్ క్లాస్. మీ ప్రాపర్టీ కొంటున్నప్పుడు మీరు చేసిన పేమెంట్కి ఎవ్రీ డీటెయిల్ షుడ్ మెన్షన్ దేర్. ఏ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేశారా, చెక్ బుక్ ఇచ్చారా, డీడీ కట్టారా, ఆ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. నంబర్ 4, వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్, ఎన్క్యూంబరెన్స్ సర్టిఫికేట్. సేల్ డీడ్లో ఎగ్జిక్యూట్ చేసేప్పుడు కరెక్ట్గా ఈసీ చెక్ చేసుకోండి. నో లోన్స్, నో లీగల్ ఇష్యూస్, నీల్ అని ఈసీలో రావాలి. నంబర్ 5, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. స్టాంప్ డ్యూటీ ఎంత, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, పేమెంట్ మోడ్ ఏంటి, డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ అవ్వాలి. ఎస్ఆర్ఓలో ఈ డీటెయిల్స్ క్లియర్గా రిజిస్ట్రేషన్ అయ్యాదా లేదా చూసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ కొంటుంటే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వారిని ఎన్నో లీగల్ ఇష్యూస్ నుంచి సేఫ్ చేసిన వాళ్ళు అవుతారు.